వైసీపీ నేత మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి కూటమి ప్రభుత్వ నేతలు స్ట్రాంగ్ కౌంటర్స్ ఇచ్చారు. తమ నిజాయితీని నిరూపించుకోకుండా పరిధి దాటి పెద్దిరెడ్డి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. సీఎం, డిప్యూటీ సీఎంల జోలికొస్తే ఊరుకునేది లేదన్నారు. ఈ రోజు మా కార్యకర్తలకు ఏదైతే అన్యాయం జరిగిందో, ఏ కార్యకర్తల మీద అయితే అనేక రకాల కేసులు పెట్టారో, ఏ రకంగా మీరు మా సోషల్ మీడియా వ్యక్తులందరినీ కూడా భావించారు, ఇవన్నీ కూడా గుర్తుకున్నాయి. రాబోయే ఎన్నికల తర్వాత తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు. అయిన తర్వాత ఇవన్నీ కూడా మీకు కూడా రుచి చూపిస్తామని కూడా మీకు మనం చేస్తాము. ఒక్కరిని కూడా వదిలేదు. తప్పనిసరిగా అందరి మీద కూడా ఎవరైతే మన గ్రామాలలో మన కార్యకర్తల మీద దాడి చేశారో ఆ దాడులకు ప్రతి చోట కూడా జరిగి తీరుతాయని కూడా మీకు మనం చేస్తాము. అదేవిధంగా మైనింగ్లో విపరీతంగా జరిగినటువంటి అవినీతి జరిగింది. అదేవిధంగా లిక్కర్లో ఇష్టం వచ్చినట్టు లిక్కర్లో అవినీతి జరిగినటువంటి సందర్భాలు ఉన్నాయి. అన్నిట్లో కూడా దాదాపు ఎక్కువ అవినీతి జరిగినటువంటి సందర్భాలు ఎక్కువ ఉన్నాయి. ఇంకొక పక్క ఈ విద్యుత్ శాఖలో కూడా ఎక్కువ అవినీతి జరిగిందని ఉంది. ఎందుకంటే ఈరోజు ఏదైతే విద్యుత్ శాఖకు గత ప్రభుత్వంలో టెండర్స్ ఇచ్చారు, ఆ టెండర్స్కు ముందే కావాల్సినటువంటి మెటీరియల్ అన్నీ కూడా కోట్ల రూపాయలు, వందల కోట్ల రూపాయల మెటీరియల్ డంప్ చేసేసారు. ఒక మూల ట్రాన్స్ఫార్మర్స్ కానీ మిగతావన్నీ. వాటిలో ఎందుకు అంత అర్లీగా మొత్తము మెటీరియల్ డంప్ చేశారు? ఈరోజు ఆ మెటీరియల్ పరిస్థితి ఏంది? అది నిజంగా తుప్పుపట్టిందా, సక్రమంగా ఉందా, ప్రజాధనం ఎంత నష్టపోతా ఉన్నాం, ఆ సంబంధించినటువంటి డిపార్ట్మెంట్కి ఎంత నష్టపోతా ఉన్నాం అనేది దానిపైన ఎంక్వైరీ చేసి వాస్తవాలు బయటకు తీయాల్సినటువంటి పరిస్థితి ఉంది. దీన్ని ఖచ్చితంగా కూడా పెద్దిరెడ్డి గారు వాస్తవంగా అతను నిజాయితీ పడితే నిరూపించుకోమని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. మీరు చూస్తుంటారు, ఒస్కోట నుంచి చెన్నైకి రోడ్ వేశారు. ఆ రోడ్డుకి ఎన్ని రోజులు అవస్థ పడితే ఫారెస్ట్ క్లియరెన్స్ వచ్చింది తెలుసు మీకు. అటువంటి ఫారెస్ట్ క్లియరెన్స్ రావాలంటే కష్టం అన్నప్పుడు నీకు ఏ విధంగా అడవిలో 5.5 కిలోమీటర్ రైతులకు ఉంది స్థలం, 1.5 కిలోమీటర్ రైతులకు లేదు, రోడ్ లేదు. ఫారెస్ట్లో ఏ విధంగా నువ్వు నీ నియోజకవర్గానికి సంబంధించిన రొంపుచెల్ల మార్కెట్ నిధుల ద్వారా ఏ విధంగా వేసావో, నీ నీతి నిజాయితీ ఎక్కడుందో పెద్దిరెడ్డి ఆలోచించాలి. నువ్వు ఆలోచించకుండా మా పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారినో పవన్ కళ్యాణ్ గారినో మాట్లాడితే అయితే ఎవరు చూస్తూ ఊరుకోరు. నువ్వు మాట్లాడే మాటలకు భయపడే వాళ్ళు ఎవరు లేదు. నువ్వు గతంలో చేసిన అక్రమాలు ఏ విధంగా అందరికీ తెలుసు. అంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వచ్చినా మిమ్మల్ని ఏం పిక్కోలేరా? ఎంత బరితెగింపిది, ఎంత అహంకారం ఇది! ఒక ముఖ్యమంత్రిని, ఉప ముఖ్యమంత్రిని పట్టుకొని మాట్లాడాల్సిన మాటలన్నా ఇది? చాలా కాలంగా ప్రజాప్రతినిధిగా ఉన్నారు మీరు. భూములకు సంబంధించి, అక్రమాలకు సంబంధించి ఒక ప్రశ్న ఉత్పన్నమైనప్పుడు వాటికి సమాధానం చెప్పాలి. నువ్వు ఆక్రమించావా లేదా అని మాట్లాడాలి. వాటిని వదిలిపెట్టేసి మునిగిపోతున్నటువంటి పడవలో ఉన్నటువంటి నాయకులకి ఏదో కలలో కబుర్లు చెప్పినట్టుగా